అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో రాబడిన సమాచారం మేరకు హాస్పిటల్ ఏరియాలో ఈ గ్యాంబ్లింగ్ గురించి రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 16 మంది అంతర్వాహన మనకు పట్టడం జరిగింది. 73,540 రూపాయలు అమౌంట్, 13 సెల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. వీళ్ళు నంద్యాలని కాకుండా చుట్టుపక్కల పనులు చేస్తున్నారు. అది ఏమైనా ఆర్గనైజర్ అనేది కోణంలో కూడా మేము విచారిస్తున్నాము. తర్వాత గ్యాంబ్లింగు, బెట్టింగు ఈ విషయంలో మాత్రం నంద్యాల పోలీసు మా ఎస్పీ గారు, డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు దాంట్లో రాజీ లేదు. అది ఎంత పెద్దవాడైనా సరే మేము ఖచ్చితంగా కేసు పెడతాము. దీనిలో ఎలాంటి అపోహలకు చేస్తాం. ప్రజలు మాకు సమాచారం ఇవ్వండి, మేము తప్పకుండా పట్టుకుంటాము, కఠినమైన చర్యలు తీసుకుంటాం, చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకుంటాము. మీడియా మిత్రులు కూడా నా వినపం అంటే మీరు మాతో మాట్లాడి మేము ఏమన్నా అంటే మీకు తెలపడంలో కొంత అటు లేట్ కావచ్చు, కానీ దీంట్లో వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది. 80% కూడా దీంట్లో గోల్మాల్ చేసే అవకాశం లేదు. దయచేసి అది ఒక్కటి చేసుకోవాలని. ఓకే సార్. ఇంకొక మా అప్పీల్ ఏమంటే అంటే మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా ఆ వార్త నిజమాని కాకుండా మీకు మనసులో తోచింది వాట్సాప్ గ్రూప్లో, సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఏమైందంటే పోలీస్ డిఫేమ్ అవుతుంది. మేము అసాంఘిక శక్తులను మేము తొక్కేయాలని చెప్పి మేము ముందుకు పోతుంటే మీరు చేసే పనుల వల్ల మేము డిస్కరేజ్ అవుతాం. దీంట్లో ఒక పైసా కూడా దాంట్లో ఇది ఉందన్నమాట. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మాతో కన్ఫర్మ్ చేసుకోండి సార్ ఇట్లా ఉంది చెప్పేది. కాకుంటే మీకు తెలపడంలో ఏమిటంటే ఈ బిజీ ప్రొసీడింగ్స్ రాయడం అది చేయడంలో కొంత డిలే జరిగిండొచ్చు, కానీ మేము దాంట్లో ఒక దాచిపెట్టి ఇది చేసే అవసరం అయితే మాకు లేదు.